హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? న్యూ మోడల్ హ్యాండ్స్ అండి. ఇవి కుట్టుకోవడం నేర్పిస్తాను, స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. దీనికి ఎక్కువ క్లాత్ కావాలండి. మీ లెంత్ వైజ్ ఎట్లా అయినా పెట్టుకోవచ్చు. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. పట్టీ చూడండి ఈ టైపు హ్యాండ్స్. ఇప్పుడు అందరు ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నారు కదా, చూడండి. ఇలా ఎక్కువ క్లాత్ కావాలి. ఎంత కావాలో, ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకోండి. చూడండి ఇలా సర్దేసుకోవాలి నీట్గా. మీరు ఏ క్లాత్ తీసుకున్నా నీట్గా సర్దుకోవాలండి. అంచులు మొత్తం కట్ చేసేసుకొని స్ట్రైట్ చేసేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్నాను. అది ప్లెయిన్ క్లాత్ అండి, తీసేసుకున్నాను. నాకు అది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, 1/2 మీటర్ దాకా ఉంటుంది క్లాత్. 2 హ్యాండ్స్కి హాఫ్. ఇలా నేను మార్కింగ్ చేసినట్టు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను సర్దుకుంటున్నాను నీట్గా. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ టక్ ఒకటి ఇచ్చేసుకోవాలండి. అది మిడిల్ అనమాట. ఇక్కడ హ్యాండ్ జాయిన్ దగ్గర, చంకల దగ్గర అనమాట ఆ టక్. ఇప్పుడు చూడండి, ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఏదైనా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఇట్లాగా. థ్రెడ్ మాత్రం దారం ఎక్కువ పెట్టేసుకోండి, లేకపోతే థ్రెడ్ తెగిపోతుందండి. ఇరుక్కొని మిషన్ రిపేర్ వచ్చేస్తుంది తొందరగా. ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి నీట్గా. ఇలా నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా నీట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఒకే సైజు ప్రకారం. ఇలా 2 హ్యాండ్స్ తోటి ఇలా నీట్గా పెట్టేసుకుంటూ పోవాలి. ఇటు సైడు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఇలాగే సేమ్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. కొంచెం స్పేస్ వదిలేసి కొంచెం ముందుకు పోయిన తర్వాత కుట్టుకోవాలండి. ఇది ఆపోజిట్ పెట్టేసుకుంటాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద ఎలా పెట్టుకున్నాం, సైడ్ మీద అలాగే పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి, ఇక్కడ ఏదో జరుగుతుంది. కుచ్చులు చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇక్కడంతా అప్ అండ్ డౌన్ మొత్తం క్రాసులు తీసేసుకొని స్ట్రైట్గా చేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ పట్టీ తీసుకున్నాను నేను. పట్టీ ఇంకా పెద్దది కూడా తీసుకోవచ్చండి, నాకు చిన్న పట్టీ చాలు. అందుకని 2 ఇంచెస్ పట్టీ తీసుకున్నాను నేను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు రైట్ సైడ్ తిప్పేసుకొని ఇలా లోపలికి 1 ఇంచ్ దాకా ఫోల్డ్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. కొంచెం లాగుతూ గట్టిగా పట్టుకొని ఫ్రంట్ సైడ్ ఇలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒక పాత చీర మీద ట్రైల్స్ వేసుకోండి, తర్వాత మంచి శారీ మీద ట్రైల్స్ వేసుకోండి.
మాకు రాలేదు, అది చెడిపోతుందని భయంతో ఉండిపోకండి. చూడండి ఎట్లా నీట్గా వచ్చేసిందో హ్యాండ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి.